అంటే జై భీమ్ అందాం అన్ని అందాం. ఇప్పుడు ఇది ఎందుకు ఒక అంటే మీరంతా ఇప్పుడు మీలాంటి ఇట్లా మాట్లాడితే మీరంతా యాంటీ జై శ్రీరామ్, మీరంతా యాంటీ హిందూ అంటారు. రిలీజియన్ అనేది పర్సనల్ చాయిస్ అన్న. ఓకే, సో గవర్నెన్స్ కు రిలీజియన్ కు యూత్ అనేది తేడా తెలుసుకోవాలి ఫస్ట్. గవర్నెన్స్ అంటే ఏంది, రిలీజియన్ అంటే ఏంది. సరే నాకు రామ మందిర్ కట్టినావు అని నువ్వు ఏమన్నా చేస్తే నేను ఏమనకుండా ఉండాలంటే అది కాదు. నువ్వు రామ మందిర్ కట్టినావు నా కోసం, సరే నేను పోయి నేను పూజిస్తా, అదంతా ఓకే. కానీ నువ్వు గవర్నెన్స్ సరిగా లేనప్పుడు రామ మందిర్ కట్టినావు, ఆడదాకా పోనీక రోడ్ లేకుంటే నేను ఎట్లా పోవాలి? అవునా కదా? అవునా కదా అన్న? సరే నా కోసం అన్ని చేస్తున్నారు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది మాకు? అక్కడ దాకా వెళ్ళడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది? రిలీజియన్కి గవర్నమెంట్కి ఎప్పుడైతే యూత్కు జెన్సీకి తేడా తెలుస్తుందో అప్పుడు నాకు హీరో ఉండొచ్చు కానీ లీడర్ని హీరో చేసుకోవద్దు. ఎందుకంటే మనం క్వశ్చన్ చేసే రెస్పాన్సిబిలిటీ మర్చిపోతాం ఫస్ట్. ఎందుకంటే నేను నా పొలిటికల్ లీడర్ని నేను హీరో చేసుకున్నప్పుడు ఆయన ఏం చెప్తే అది గంగిరెద్దులా వినాల్సి వస్తుంది. కానీ మనం ఎప్పుడైతే మనం రేషనల్గా ఆలోచిస్తాం, అందుకే నేను భగత్ సింగ్ ఫోటో తీసుకొని వచ్చిన. భగత్ సింగ్ ఏమంటాడు, ఎప్పుడైతే అన్యాయం జరుగుతుందో అప్పుడు నువ్వు చూసి గాన ఊకుంటే, భగత్ సింగ్ ఏమంటాడంటే ఎప్పుడైతే నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు చూసి ఊకుంటావో నీ లోపల భార్య నెత్తురు కాదు నీరు అని చెప్తాడు. నీళ్లు మా జెన్జీలో నీళ్లు పారుతున్నాయి. మీ అందరి లోపల ఎన్ని పేపర్ లీక్లు అవుతున్నాయి, ఎంతో మంది అన్యాయంగా చచ్చిపోతున్నారు. అక్కడ ఛత్తీస్గఢ్ లా ఇక్కడ ట్రైబల్స్ చెరువుల మీద వండుకొని ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇన్ని లక్షల ఏండ్ల సంపద ఎన్విరాన్మెంట్ ని అంతటిని అదాని గ్రూప్స్ కి ఇచ్చేసి అన్ని కట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. దీని గురించి మాట్లాడాలి కదా మనము. సో అదంతే అన్యాయం జరుగుతున్నప్పుడు మనం ఉన్నాము అని అంటే మన లోపల భార్య నెత్తురు కాదు రక్తం అని నేను చెప్తున్నా. మనం ఓట్లే వేస్తలేంగా, మనం పోలింగ్ బూత్ దాకానే పోతలేం కదా. పోలింగ్ బూత్ లాగా పోతలేదు అంటే మాట్లాడుతున్నాం ఇంత అగ్రెసివ్ గా. రేపు ఓటు వేస్తావా అంటే ఆ ఓటు వేసే రోజుని హాలిడే కింద తీసుకొని దావత్లని ఎంజాయ్ చేస్తాం. అయితే ఇది యూత్ అందరు కానీ అందరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అందరు ఏమనుకుంటారు అంటే నేను జాబ్ చేసుకుంటున్నా, నాకేం అవసరము ఈ పాలిటిక్స్ లా అని అనుకున్నట్టు ఉంటారు. వాడే అర్బన్ నక్సలైట్ కావచ్చు, వాడే నక్సలైట్, నిజమైన నక్సలైట్, వాడే దేశద్రోహి నన్ను అడిగితే. ఎందుకంటే వాడు సరైన వాడికి ఒక్క ఓటుతోటి ఒక చెడ్డోడు గెలిచే బదులు ఆయన ఓటు పడితే మంచోడు గెలుస్తాడు. మంచోడు గెలిచినప్పుడు వాడు తినే బియ్యము ఒక కిలో వచ్చేసి 60 రూపాయలకు వచ్చేది 50 రూపాయలకు తగ్గుతుంది విత్ గుడ్ గవర్నెన్స్. అట్లాంటిది వాడేమనుకుంటాడు, నేను సాఫ్ట్వేర్ కదా, నేను వేరే కదా, నేను ఇంకోటి కదా, నేను పోయి ఓటేయను అని అనుకుంటాడు. కానీ అది వచ్చి పడేది ఎవరి మీద? మన మీదే పడుతుంది అంతా కూడా. ఆ బడేన్ అనేది ఇప్పుడు 60 రూపాయలకు ఒక కిలో బియ్యం తినేది 600 అవుతుంది. ఎవడొచ్చినా గంతే అనే ఒక ఆలోచన నుంచి మనం బయటపడాలి ఫస్ట్. ఎవరు వచ్చినా అంతే అన్న. మనము ఏ గవర్నెన్స్ కు సపోర్ట్ చేయాలంటే, మేము ఇక్కడ వచ్చింది ఎందుకంటే గవర్నెన్స్ కు సపోర్ట్, ఐడియాలజీకి సపోర్ట్ చేయడానికి. ఏ పార్టీకి అతీతం మేము ఓన్లీ ఐడియాలజీ. ఎలాంటి ఐడియాలజీ అంటే ఒక సస్టైనబుల్ గ్రోత్ అనేది తీసుకురావాలి. మాకు అన్ని మంచిగా ఉండాలి, వాటర్ మంచిగా ఉండాలి, ఎయిర్ మంచిగా ఉండాలి, ఎన్విరాన్మెంట్ మంచిగా ఉండాలి, జాబులు రావాలి, అంత దేశం అంతా నీట్గా ఉండాలి, మంచిగా ఉండాలి, అంతే చాలు మాకు. థ్యాంక్ యూ. అందరు మాట్లాడతారు, ఇక క్లోజ్ చేస్తాను. ఇక థ్యాంక్ యూ. మీరు మాట్లాడతారా? ఒకటే అంటే ఈ రోజు కూడా యూత్ కి ఫీజులు టెట్ల పైన ఎగ్జామ్ ల పేరు పైన వేల ఫీజులు వసూలు చేస్తారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఓకే, పేద విద్యార్థులకు అఫోర్డబుల్ ఫీజులు ఉండేటట్టు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం వాళ్ళు చాలా రోజుల నుంచి పోరాటం చేసి తిండి తిన్నాక 5 రూపాయల మీల్స్ ఉన్న అది చిక్కడపల్లి లైబ్రరీలో చదువుకుంటున్నారు. ఒక్కొక్క ఎగ్జామ్ కి 1000 రూపాయలు పెడుతున్నారు. ఎట్ల నుంచి తీసుకొస్తారు? అది గవర్నమెంట్ చెప్తున్నారు. ఎప్పుడైనా మీరు ఎవరి కోసం గవర్నమెంట్ చేశారు? ప్రజల కోసం కదా. ఆ ప్రజలకు అఫోర్డబుల్ గా పెట్టి అభివృద్ధి చేసే విధంగా చూసుకోవాలన్న. ఇంకోటి టెట్ కానీ ఇప్పుడు టెట్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు. డిఎస్సి లో చూసుకుంటే చాలా మటుకు తక్కువ పోస్టులు ఇస్తున్నారు. వాళ్ళ భవిష్యత్ ఏంది? ఇప్పుడు డిఎస్సి వస్తే నా కుటుంబం బాగుపడుతుంది, నా కుటుంబం నేను బాగుపడతా, నా కుటుంబం బాగుపడితే నన్ను నమ్ముకున్న వాళ్ళు బాగుపడతారని మేమంతా ఆశతో వీళ్ళు 5-6 సంవత్సరాలు 7-8 సంవత్సరాలకి వెళ్ళి పోరాటం చేస్తున్నాం. ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది అంటే పోస్టులు రిలీజ్ చేస్తారు. ఎన్ని మటుకు రిలీజ్ చేస్తారు? డిస్ట్రిక్ట్ 1-2 రిలీజ్ చేస్తారు. సో గవర్నమెంట్ ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, అయ్యా ఇప్పటికైనా దయదలిచి
గవర్నమెంట్ కు దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ కి కోరేది ఒకటి మాకు తగ్గినట్టు గవర్నమెంట్ డిఎస్సి ఉద్యోగాలు రిలీజ్ చేయాలి. దాంతోపాటు ఎందుకంటే ఈ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్ కి రావడానికి కూడా పిల్లలు నాకు అర్థమైంది. యా, మీరు మాట్లాడతారా తొందరగా నేను పొద్దున సిజేపీ ప్రొటెస్ట్ ఉందని పొద్దున 7 గంటలకు వచ్చిన. ఎవరి నుంచి వచ్చినావు? నేను దుబ్బాక నుంచి వచ్చిన. దుబ్బాక మన గజ్వేల్ పక్కన నాకు 20 కిలోమీటర్లు ఉంటుంది. పొద్దున 7 గంటలకు వెళ్తే నేను ఆల్మోస్ట్ ప్రొటెస్ట్ టైంకి వచ్చిన. మెయిన్ గా మా డిమాండ్స్ ఏంటంటే పేపర్ లీక్స్ జరగదు, అలాగే గవర్నమెంట్ ఏదైతే ఉందో విద్య, వైద్యం, న్యాయం వీటి మీద సరిగా ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ఈ మూడింటినే అసలు గవర్నమెంట్ అసలు మొత్తానికే పట్టించుకుంటలేదు. గవర్నమెంట్ లో అసలు మొత్తం ప్రైవేట్ స్కూల్, ఎక్కడ చూసినా ప్రైవేట్ స్కూల్. ఒక మండలం ఉందంటే ఏదో ఒక స్కూల్ మండలానికి పెడుతురు, బట్ దానికి తప్పించి దాదాపు 10-15 ప్రైవేట్ స్కూళ్ళకు పర్మిషన్లు ఇస్తారు. మళ్ళీ వీళ్ళే పర్మిషన్లు ఇస్తారు, మళ్ళీ వీళ్ళే గవర్నమెంట్ స్కూళ్ళకు రావట్లేదు అని వీళ్ళే అంటారు. దాదాపు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే దాదాపు ఇప్పటికి 1,00,000 స్కూల్ ఏమో క్లోజ్ అయ్యింది. ఆల్మోస్ట్ నాకు ఐడియా లేదు, బట్ 1,00,000 స్కూల్ ఏమో క్లోజ్ అయ్యింది. 27,000 స్కూల్లే మనం మొత్తం ఉన్నది, దాంట్లో 4,000 కుదిస్తా అని చెప్తున్నాడు. ఓకే, 4,000కు కుదించినా కానీ మిగతా ఎటుపోతాయి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైవేట్ స్కూల్ ఇప్పుడు మెయిన్ ఒకటే పాయింట్, మెయిన్ దేనికంటే పేపర్ లీక్ గురించి మాట్లాడుతున్నాం. దేశంలో 22 లక్షల మంది పేపర్ రాశారు, అందులో వాళ్ళ పేరెంట్స్ తో కలుపుకుంటే 66 lakhs అయ్యారు. వాళ్ళందరూ ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదు? తెలంగాణ నుండి 73,000 మంది రాశారు నీట్ ఎగ్జామ్, వాళ్ళ పేరెంట్స్ తో కలుపుకుంటే 2 లక్షల మంది అయ్యారు. ఆ 2 లక్షల మంది ఎందుకు రావట్లేదు? మీకోసం కదా పోరాడుతుంది. మీరే సపోర్ట్ చేయకపోతే ఇంట్లో కూర్చొని రీల్స్ చూస్తున్నారా? మీకోసం పోరాడేటప్పుడు మీరు రాకపోతే బయట వాళ్ళు ఎందుకు వస్తారు? కొంచెం ఆలోచించండి. ఇప్పుడు మొత్తము ఇండియాలో నీట్ పేపర్ లీక్ అయింది. నీట్ పేపర్ లీక్ అయిందంటే నీట్ పేపర్ రాసేటోళ్ళు, మెడిసిన్ చదవడానికి రాసేటోళ్ళు, ఆ పిల్లలు మొత్తం చదువుకొని డాక్టర్లు అయ్యేటోళ్ళు. ఇప్పుడు డాక్టర్లే అనారోగ్యంగా ఉండేటటువంటి డాక్టర్ని భారత ప్రభుత్వం తయారు చేస్తుంటే భారతదేశం అనారోగ్యం అవుతుంది. ఈ అనారోగ్యమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఇక్కడ ఉన్న మంత్రులు ఎవరైతే ధర్మేంద్ర కావచ్చు, ఆయన అధర్మేంద్ర ప్రసాద్ గా ఉన్నటువంటి ఆయన కానీ, ఇదే విధంగా దీని ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ ఇద్దరు కానీ రిజైన్ చేయాలని మేము కాక్రోచ్ జనతా పార్టీ. ఒకటన్నా, జై శ్రీరామ్ అంటారు కదా, నమ్మే దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడు సృష్టించిన మనుషుల్లో బ్లడ్ ఎన్ని గ్రూప్స్ ఉంటాయి? మనం సృష్టించుకున్న కుల మతాల్లో ఎన్ని ఉన్నాయి? లాస్ట్ వాడు అన్న, మీకు అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు విలువ తెలియాలంటే పెద్ద మూవీ చూడండి. పెద్ద మూవీలో వాళ్ళ విలేజ్ కి ఓటు లేకపోవడం వల్ల వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో పెద్ద మూవీ చూసిన ప్రతి ఒక్కరు తెలుసు అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, చెప్పండి. ఇప్పుడు తెలంగాణలో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా తెలంగాణలో అంటగట్టిపోతుంది ఇదే. 100% ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు కానీ ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు మరియు ఎంపీల చేతులు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం దీని గురించి ఆలోచించకపోవడానికి కారణం కూడా మేబీ ఇదే అయి ఉండొచ్చు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ ర్యాంకింగ్ లో తెలంగాణ 25వ ర్యాంక్ వచ్చిందంటే ఎంత దురదృష్ట పరిస్థితుల్లో తెలంగాణ మనం ఆలోచించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్. సో ఇది సిచ్యువేషన్. ఓవరాల్ గా ఇది కాక్రోచ్ పార్టీ సిజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఇదంతా చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. 2,002 నుంచి 3,000 ఆ పైన జనం ఇక్కడికి, నిరుద్యోగులు అండ్ మిగతా జనం అంతా ఇక్కడికి వచ్చినట్టయితే మనకు కనబడతా ఉంది. సో ఇది ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. దేశంలో మార్పు, ఈ రాష్ట్రాల్లో ఖచ్చితంగా సమాజ నిర్మాణం కోసం, ఆర్థిక అసమానతలు లేని దేశం కోసం, భూమిని జాతీయం చేసే దిశగా నిర్ణయాలు ఉండే విధంగా భవిష్యత్తులో మనం ఈ ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకున్నప్పుడు ఇవన్నీ మనకి సాధ్యమవుతాయి. కాబట్టి ఆ ఓటు అనే ఆయుధాన్ని ప్రజలంతా కేవలం ఈ ధర్నాలు వీటి వల్లనే కాదు, ఆ చివరిలో మనం వేసే ఓటుని కూడా అత్యంత సమర్థవంతంగా ఉపయోగించినప్పుడే ఈ మార్పు అనేది సాధ్యమవుతుంది. దీన్ని మనం ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మన తొలి వెలుగు జరుగుతున్న ఈ పోరాటాన్ని మరింత వెలుగులోకి ముందుకు తీసుకెళ్లడంలో బాధ్యతతో పనిచేస్తుందని మేము హామీ ఇస్తున్నాం. కెమెరామెన్ గణేష్తో రఘు, మన తొలి వెలుగు.